భారత్ మరో గంట సాధించింది. ప్రతి చేతిలోకి 5G అందుబాటులోకి వచ్చిన తర్వాత డిజిటల్ పేమెంట్లు వేగంగా పెరుగుతూ ఉన్నాయి, ఇంకా పెరిగే అవకాశం. 2016లో ఆ రిలయన్స్ జియో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి అది అలవాటు కావడం కోసం ముందుగా ఒక 6 నెలలు ఫ్రీగా ఇచ్చారు. ఆ తర్వాత మరలా దాన్ని పొడిగించి మరికొన్ని నెలలు కూడా ఫ్రీగా అందుబాటులో ఉంచారు. ఇక ఒక 50 కోట్ల మంది చేతుల్లో రిలయన్స్ 5G చేతుల్లో పెట్టేసి ఇక ఈ కాల్స్ ప్రతి నెల కాల్స్ కోసం కాల్స్ కోసం రీఛార్జ్ చేసే వ్యవస్థ పోయి ఇక డేటా కోసం రీఛార్జ్ చేసే పరిస్థితి వచ్చింది. డేటా అందుబాటులో ఉంటే వాట్సాప్ కాలింగ్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్. ప్రస్తుతం రీఛార్జ్లు అన్నీ కూడా 350, 370, 339 ఇవన్నీ నెల రోజులకి 1.1 GB, 1.5 GB, 2 GB ప్రతిరోజు. ఈ విధంగా ప్రతి ఇంట్లో 4 ఫోన్లు, 5 ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. నెట్ లేని ఫోనే లేదు. ఇక పురాతన ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు కాకుండా ఎవరైనా వాడాలంటే వాటిని రీఛార్జ్ చేయాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతా ఉంటే ట్రాయ్ తాజాగా కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక డిజిటల్ పేమెంట్ల విషయానికి వస్తే 2016లో కేవలం 6,582 కోట్లు మాత్రమే దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. ఇంకా తర్వాత మొదలైన విప్లవం ఫోన్పే కానీ, భీమ్ యాప్లు కానీ, మిగతా పేమెంట్ యాప్స్ రకరకాల గూగుల్ పే కానీ రకరకాల పేమెంట్స్ యాప్స్ అన్ని అందుబాటులోకి వచ్చాయి. నెట్ బ్యాంకింగ్ కూడా కాలం చెల్లిపోయింది. యాప్ ద్వారానే లక్షల ట్రాన్స్ఫర్ అవుతాయి. 2016లో మొదలైన ఈ విప్లవం 2026 నాటికి 12,000 రెట్లు పెరిగింది. తాజాగా భారతదేశంలో 285 లక్షల కోట్ల రూపాయల డిజిటల్ పేమెంట్లు జరుగుతాయి. డిజిటల్ పేమెంట్లు పెరిగిన తర్వాత కరెన్సీ ప్రింటింగ్ ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది. ప్రతి సంవత్సరం కరెన్సీ ప్రింట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 40,000 కోట్ల రూపాయలు ఆ కరెన్సీ ప్రింటింగ్ ఖర్చు చేస్తూ ఉంది. డిజిటల్ పేమెంట్లు పెరిగిపోయిన తర్వాత ఇక చిన్న నోట్లన్నీ దాదాపు 20 రూపాయల నోట్లు కూడా ప్రింటింగ్ వేయడం ఆపేశారు. 10 రూపాయల నోట్లు ప్రింటింగ్ ఆపేశారు. 500 రూపాయల నోట్లు కూడా ప్రింటింగ్ ఆపేశారు. ఆ పాతయే సర్క్యులేట్ అవుతాం. రాబోయే రోజుల్లో ప్రింటింగ్కి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అన్ని డిజిటల్ పేమెంట్లు. ఒకవైపు భారత్ డిజిటల్ పేమెంట్లలో దూసుకుపోతూ ఉంటే సైబర్ నేరగాళ్ళు కూడా దేశాన్ని దోచుకోవడంలో, అడ్డంగా దోచుకోవడంలో రకరకాల ఎత్తులేస్తూ ఉన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో భారతదేశం నుంచి సైబర్ నేరగాళ్ళు 4 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారు. ఇది అధికారికంగా నమోదైన గణాంకాలు. ఇక పోయిన డబ్బులు ఎలాగ పోయి ఇంక తిరిగి రావు అనుకున్నవి 1930కి అసలు కంప్లైంట్ చేయని కేసులు అయితే ఇంకా చాలా ఉంటాయి. ఇది కేవలం సైబర్ నేరగాళ్ళకి సంబంధించినవి. ఇక దేశంలో చిట్టి పాటలు పెట్టి ఎత్తేసిన వాళ్ళు, 1,00,000 పెట్టుబడి పెడితే 10 లక్షలు వస్తాయని దోచుకున్న వాళ్ళు, ఇవన్నీ కూడితే దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు దోచుకున్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. డిజిటల్ పేమెంట్స్లో దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని నవ్వాలా, ఆనందపడాలా? సైబర్ నేరగాళ్ళు భారతదేశం మీద స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే దోచుకుపోయారో అంతకంటే దారుణంగా దోచుకుపోతూ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు అందరినీ దోపిడీ చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ అయిన బ్యాంక్ మేనేజర్లను కూడా దోపిడీ చేసిన వార్తలు మనం తరచూ పేపర్లో చదువుతూనే ఉన్నాం. తాజాగా ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వ పథకం ఉందని చెప్పేసి 5 నిమిషాల్లో 1,00,000 రూపాయలు కాజేశారు ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి. ఇక ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి రిటైర్డ్ అయిపోయి రాజకీయాల్లోకి వచ్చి తర్వాత మరలా ఒక ప్రముఖ సంస్థలో ఎండీగా జాయిన్ ఆయన భార్య 2 కోట్ల రూపాయలు పోగొట్టుకుంది. ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు వేసే ఎత్తులకు జనం సిద్ధైపోతా ఉన్నారు. సైబర్ నేరగాళ్ళు ఎక్కడో చైనాలోనో కంబోడియాలోనో ఉండి భారతదేశం నుంచి కొంతమంది యువతని ఉద్యోగాల పేరుతో ముందుగా దుబాయ్లో ఉద్యోగం అని చెప్పి దుబాయ్ తీసుకెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత పాస్పోర్ట్లను గుంజుకొని ప్రస్తుతానికి ఇక్కడ ఖాళీ లేవు, చైనాలో ఉన్నాయి ఖాళీలు అని చెప్పేసి చైనాకి తీసుకెళ్ళి అక్కడ డెన్నుల్లో పెట్టి తెలంగాణ వ్యక్తులైతే తెలంగాణకి కాల్ చేయించడం, ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్ళినది ఆంధ్రప్రదేశ్కి యాస కూడా సమానంగా ఉండే విధంగా జాగ్రత్త పడుతూ జనాల దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్టుల పేరుతో కొన్ని వేల మందిని దోచుకున్నారు. విఐపీలను కూడా పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఒక్కొక్క వ్యక్తి 3 కోట్లు 4 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా దేశాన్ని లూటీ చేస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే చర్యలు నామమాత్రం. ఒక్కసారి
సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బు పోతే తిరిగి వచ్చిన దాఖలాలు 0.10 మాత్రమే. అంటే 100 రూపాయలు పోతే 10 పైసలు మాత్రమే తిరిగి వస్తా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ డిజిటల్ పేమెంట్ల విషయంలో అద్భుతమైన ప్రగతి సాధించింది. కానీ ప్రతి వ్యక్తికి ఆన్లైన్ అందుబాటు వచ్చినాక, మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏపీకే ఫైల్స్ పంపించడం, లింకులు పంపించడం, క్లిక్ చేయగానే అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోవడం, రకరకాల మోసాలతో జనాల్ని నిలువున దోచుకుంటారు. ఇప్పటికే గడిచిన 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు దోచుకుపోయారు. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు తగ్గకుండా దోపిడీ జరుగుతాం. మరి ఈ దోపిడీని అడ్డుకునేందుకు కేంద్ర హోంశాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దోపిడీ జరిగిన తర్వాత కేసులు నమోదు చేసి ఎంత పోయింది అని లెక్కలు చూడటం తప్ప ప్రజల్ని అలర్ట్ చేయడం, పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ముందుగానే బ్యాంకులు ఆ వ్యక్తికి ఫోన్ చేసి మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, ఏమి మీ వ్యాపారం అని కనుక్కోవడం, అవన్నీ చేయడం ఏం లేదు. మొత్తం డబ్బంతా పోయిన తర్వాత ఫలానోడు 3 కోట్లు బాగొట్టుకున్నాడు ఆన్లైన్ అని తెల్లారి పేపర్లు వచ్చేసింది. కేవలం డబ్బంతా విదేశాలు తరలిపోయిన తర్వాత ఈ సైబర్ పోలీసు, సైబర్ వ్యవస్థ మొత్తం పోయిన డబ్బు ఎంత అని లెక్కించడానికి సరిపోతా ఉంది. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకపోతే దేశ ఆర్థిక వ్యవస్థని ఈ పందికొక్కులు, ఈ సైబర్ నేరగాళ్ళు లూటీ చేసే అవకాశం ఉంది. పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు ఏం చేయలేరు. ప్రతిదీ అడ్డుకోవడం పోలీసులతో సాధ్యం కాదు. వాళ్ళు ఉండేది 1,10 మంది. రిటైర్డ్ అయిన బ్యాంక్ మేనేజర్లను దోసుకుపోతూ ఉంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఏం చేయలేదు. ప్రజలే అలర్ట్ అవ్వాలి. 1,00,000 పెడితే 10 లక్షలు వస్తే 4 రోజుల్లోని ఎవడైనా చెబితే ఎలా నమ్ముతారు? ఎవడో డిజిటల్ అరెస్ట్ చేస్తే నిన్ను తీసిపోయి ఎత్తుకుపోయి అండమాన్ నికోబార్ దీవుల్లో ఏం బెటర్ కదా. వాడు డిజిటల్ అరెస్ట్ అంటాడు, సిబిఐ ఆఫీసర్ వస్తున్నాడు, లైన్లో ఉండి పక్కన ఎవరు ఏమాక మొత్తం రూమ్ తలుపులు వేసుకొని చెబితే ఒక ఆయన తలుపులు వేసుకొని 2 రోజులు రూమ్లోనే ఉండి మొత్తం 4 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. డిజిటల్ అరెస్ట్ ఎవరిని చేస్తున్నాడు? ఏంది? కామన్ సెన్స్ కూడా లేకుండా అందరూ బుక్ అయిపోతుంది. సరే, మన దాకా వస్తే కనుక సమస్య తెలియదు అన్నట్టుగా మోసపోయిన వాళ్ళు మనం కించపరచాల్సిన అవసరం లేదు. ఈ మోసాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా బ్రేక్ వేయకపోతే దేశానికి అతిపెద్ద అరిష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా కేంద్ర గణాంకాలు, రాష్ట్ర గణాంకాలు నమోదైనవి మాత్రమే ప్రతి సంవత్సరం 40,000 కోట్ల దోపిడీ. 1930 ఫోన్ చేసి నా డబ్బు పోయిందని చెప్పేసి కేసు ఫైల్ చేసినవి, పోయిన డబ్బు పోయింది ఇంక ఎలాగూ రాదు, ఈ గోలంతా నాకు ఎందుకని చెప్పేసి వదిలేసిన కేసులు చాలా ఉన్నాయి. సైబర్ నేరాలకు సంబంధించి, చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయని ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ఒక ఫ్లాట్ కంటే 3 ఫ్లాట్లు ఫ్రీ ఇస్తామని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ల గురించి, ఈ విధంగా జనాలని రకరకాల దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఈ దోపిడీల్ని అంటే క్రైమ్ అనేది ఎలా మారిందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. పాత రోజుల్లో జేబులు కొట్టేవాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు జేబులు కొట్టే వ్యవహారం పోయింది. బ్యాంక్ అకౌంట్లనే కొట్టేస్తూ ఉన్నారు. ఈ నేరాలను కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా దృష్టి సారించి అదుపు చేయకపోతే ఆత్మహత్యలు కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. డబ్బంతా వీటిలో పోగొట్టుకొని ఒకవైపు గేమ్ యాప్స్, మరొక వైపు క్రికెట్ బెట్టింగ్, ఇంకా అసలు ఇది వేరే సబ్జెక్ట్. ఈ రెండు తీసుకుంటే కొన్ని వేల లక్షల కుటుంబాలు సర్వనాశనం అయిపోతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మనం మరో వీడియోలో తెలుసుకున్నాం. ప్రస్తుతానికి భారత డిజిటల్ పేమెంట్లలో మంచి వృద్ధి సాధించింది, దానికి అభినందించాల్సిందే. కానీ సైబర్ నేరాలను కట్టడి చేయడంలో భారత్ విఫలమైంది. దీనికి సంబంధించిన మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.